జై భవానీ స్వామిలందరికీ. ఇవాళైతే చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఇప్పుడు నైట్ షూట్లో చేద్దాం అనుకున్నాం. సో అట్లని మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. 50 హెడ్స్ మాత వినాయక్ నగర్లో ఒకటి ఉంది, ఇంకొకటి అంగడి పక్కన కాళిక మాత ఒక మాత ఉంది. 2 యూనిక్ మాతలు. సో అవి ఇప్పుడు మనకి మీకు చూపేట పోతున్నా. సో రెడీ ఉన్నాను అందరూ. థ్యాంక్ యూ. జై భవానీ. డైరెక్ట్ ఫస్ట్ మనం వెళ్ళేది మాత్రం ఫస్ట్ 50 హెడ్స్ మాత దగ్గరికి. ఇదైతే బండి సౌండ్ వినండి ఒకసారి. మనమైతే వచ్చేసినాం బ్రో, వచ్చేసింది అందరూ ఆల్రెడీ. మీకు అర్థమైతే అవుట్ఫిట్ ఎలా ఉందంటే ఇన్సైడ్ ఇంకా మాధవారిని ఇంకా ఎలా ఉండొచ్చే. ఇంకా లోపల కూడా చాలా బాగానే ఉంది, బయట కంటే ఇంకా లోపల ఇంకా ఫిట్స్ మాట చూసినాక మీ ఎక్స్పీరియన్స్ ఏందో ఒకసారి నాకు చెప్పుకుంటే బాగుంటుంది. బట్ మనమైతే వచ్చేసినాంలే, క్లిప్ తీసుకున్నాం, అన్నీ తీసుకొని వచ్చేసినాం. సౌకర్యంగా అయితే అంతా అయిపోయింది. బట్ ఇప్పుడు మనం వెళ్ళేది మన అంగిటి అది, ఇది సందిది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మాతవారు కనిపిస్తున్నట్టున్నారు మీకు కూడా. జై భవానీ స్వామి అందరికీ. ఇదే కాళికామాత రూపమైన మాత, మీరు ఇక్కడ చూడొచ్చులే. క్లోజ్ వెళ్ళి చూపిస్తాను మీకు. అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది, మాధవారు కూడా చాలా బాగుంది. చెప్పండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇది? ఈ 2015 నుంచి స్టార్ట్ చేసాము, గత 11 సంవత్సరాల నుంచి. కానీ ఈ మాధవారు చాలా బాగుంది. ఎక్కడ నుంచి తీసుకొచ్చి? మార్కెట్ నుంచి, మహారాష్ట్ర. అంటే వీడియోస్ ఎలా వస్తున్నాయి అంటే ఇప్పుడు 2 వీడియోస్ కరెక్ట్ వచ్చినాయా, లేదంటే దాంట్లో ఏమైనా ఇంకా డిఫాల్ట్గా ఏమైనా అనిపిస్తుందా, ఏమైనా చేంజ్ చేయాలా? అంటే నా వాయిస్ ఓవర్ కానీ ఏమైనా ఇంకా అన్నీ రొటీన్గా అవుతున్నాయా, లేదంటే అన్నీ కరెక్ట్ వస్తున్నాయా, అలాంటివి నాకు చెప్తూ ఉండండి. కామెంట్ ఇస్తే నాకు అన్నీ తెలుస్తాయి. మీరు అన్నిటికీ లైక్ కొడుతారు, ఓకే. లైక్ కొడుతున్నందుకు సంతోషంగా ఉంది, వ్యూస్ వస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాక వ్యూస్ ఇంకా లైక్స్ నాకు అవసరం లేదు, మీకు కామెంట్స్ నాకు కావాలి కాబట్టి కామెంట్స్. ఇప్పుడైతే మన మాతకి సో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దాం మన బ్యాక్ టు హోమ్. సో మీరు చెప్పండి, కామెంట్ పక్కా చేయండి ప్లీజ్. జై భవానీ అందరికీ. ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి మీరు. జై భవానీ అందరికీ.